శని మీనరాశిలోకి రావడం వలన 3 రాశులకు లాభదాయకంగా ఏర్పడబోతుంది. అంటే బాగా సంపాదించబోతున్నారు. అందరికీ ఉండదండి ఇలాంటి యోగం. ఈ 3 రాశులకు వచ్చాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మొదటి రాశి వృశ్చిక రాశి, రెండోది వృషభం, మూడోది తుల. 3 రాశులు. అంటే ఏది మొదటి వరుసలో ఎవరికి బాగా వస్తుంది కాదండి, 3 రాశులు బాగుపడతాయి. వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, అనగా మీనరాశిలో. దీనివల్ల ఏంటంటే వృశ్చిక రాశి వారికి అభివృద్ధి అనేది కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్య సమస్య ఉందనుకోండి, అనారోగ్య సమస్యకు మంచి డాక్టర్ సంప్రదింపుల ద్వారా మీరు ఆరోగ్యం నయం చేసుకోగలుగుతారు. రెండోది ఏంటంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు, అసలు ఎంత చేసినా అప్పులు తీరవు, అవి వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే వడ్డీలకు వడ్డీ, చక్ర వడ్డీ, బార వడ్డీ ఇలా పెరుగుతూనే ఉంటుంది. మనం 10 లక్షలు తీసుకుంటే అవి కోటి రూపాయలుగా మారిపోతాయి. అలాంటి వారికి, వృశ్చిక రాశి వారికి మంచి అవకాశం అనేది ఈ సంవత్సరం కలిసి వస్తుంది. 2.5 సంవత్సరాలు. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్ట రాజయోగమేనండి. మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధలు పోతాయి. వ్యాపారంలో అభివృద్ధి అనేది కూడా స్టార్ట్ అవుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం మీకు మంచి జరుగుతుంది. అంటే మంచి మంచి సంబంధాలు వస్తాయి. మీరు అనుకోరండి ఇలాంటి సంబంధం వచ్చిందంటే, మీరు నమ్మకంగా నమ్మలేకపోతారు. అలాంటి సంబంధాలు వస్తాయి. తులారాశి వారికి మీకు తెలుసు కదా, 6వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. ఇప్పుడు యోగిస్తాడు. మీరు చేస్తున్నటువంటి కర్మలను బట్టే మీకు అదృష్టం కలుగుతుందండి. నేను ఒకటే చెప్తున్నాను, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం కొన్ని డిగ్రీస్లో కనుక చేంజ్ చేసుకుంటే